మార్చి 18వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి 100% ఒక వ్యక్తి కారణంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. రాత్రి 7 తర్వాత జరిగేది ఇదే. అయితే మేషరాశి వారికి రాత్రి 7 తర్వాత ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది, మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వీరు నిజానికి చాలా మొండి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మొండితనాన్ని కలిగి ఉంటారు. అధికమైనటువంటి మొండితనం, ఆవేశంలో కోపంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు వీరికి చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కానీ 12 రాశుల్లోకి వెళ్ళా కూడా అధికమైనటువంటి ఓర్పు సహనం కలిగినటువంటి వ్యక్తులు కూడా మేషరాశి వారే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అగ్నితత్వమైనటువంటి రాశులలో ఒకటి మేషరాశి. తద్వారా ఈ యొక్క అగ్నితత్వమైనటువంటి రాశి అంటే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కోపం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అయితే ఈ యొక్క కోపాన్ని వీరు కంట్రోల్లో ఉంచుకుంటే గనక మంచి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. కోపం అనేది వీరు తప్పకుండా కంట్రోల్లో ఉంచుకొని తీరాలి. లేదంటే చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ కొద్దిగా కోపం వల్ల వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటారు. సమాజంలో వ్యక్తులు వీరిపైన కొద్దిగా కక్షతో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి ఎక్కువగా అదృష్టం ఉన్నట్లుగా భావిస్తారు. వీరి ఎదుగుదలని చూసి అస్సలు ఓర్చుకోలేరు ఈ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు. తద్వారా వీరు ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉండాలి. అలానే మరి ఒక వ్యక్తి కారణం వల్ల మీకు రాత్రి 7 తర్వాత ఏం జరుగుతుంది అంటే గనక మీకు నూతనంగా పరిచయమైనటువంటి ఒక స్నేహం ఏదైతే ఉందో వారు మీ యొక్క పాత స్నేహాలను బంధాలను విడదీయాలి అని చూస్తూ ఉన్నారు. వారి మాటలు మీరు పొరపాటున కూడా నమ్మకుండా ఉండాలి. ఎందుకంటే వారు మీతో మంచిగా ఉన్నట్లుగానే ఉంటూ ఉంటారు. కానీ వారి యొక్క మనస్సులో మాత్రం మీరు బాగుపడటం, మీరు బాగుండటం వారికి ఇష్టం ఉండదు. తద్వారా మీకు మేలుని చేసే వారిని మీకు దూరం చేయాలి అని చూస్తూ ఉంటారు. అయితే వీటిని మీరు గ్రహించకుండా ఎవరు ఏది చెప్పినా చాలా గుడ్డిగా నమ్మేటటువంటి వ్యక్తులు. పరోక్షమైనటువంటి మాటలపైన ఎక్కువగా మొగ్గును చూపుతూ ఉంటారు మేషరాశి వారు. పరోక్ష మాటలను నమ్మటం మానివేస్తే మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక ప్రత్యక్షమైనటువంటి దానిలో
అంటే ఎవరో ఏదో చెప్పారు అని మీకు ఇంకెవరో ఏదో చెప్పారు అని మీ మంచి కోరే వారిని మీరు దూరం చేసుకున్నట్లు అయితే గనక చాలా నష్టపోతారు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి పరోక్షమైనటువంటి మాటలు నమ్మటానికి ఇష్టపడకండి. ప్రత్యక్షమైనటువంటిది ఏదైనా ఉంటే, అంటే ప్రత్యక్షంగా మీకు ఏదైనా తప్పు అనిపిస్తే డైరెక్ట్గా నేరుగా వెళ్ళి వాళ్ళని అడగటం మంచిది తప్ప మీరు మీ మేలు కోరే వారిని దూరం చేసుకోవద్దు. కొత్త స్నేహాల పట్ల అస్సలు మొగ్గు చూపవద్దు. కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త స్నేహాలను అంటే చాలా ప్రాణ స్నేహితుల్లా చూస్తూ ఉంటారు. అన్నీ కూడా వారిని నమ్మేస్తూ ఉంటారు. కానీ వారు మీరు నమ్మినంత మంచి వ్యక్తులు కావచ్చు కాకపోవచ్చు. తద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కొత్త స్నేహాలు రాగానే పాత స్నేహితులను కూడా మర్చిపోయేటటువంటి వ్యక్తిత్వం మేషరాశి వారిది. అందువల్ల మీరు ఎప్పటికైనా సరే కొత్త స్నేహాల కంటే కూడా పాత స్నేహాలనే చేరదీయడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నిజానికి చాలా తెలివితేటలు ఉంటాయి. కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలను ఉపయోగించుకోకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా వీరు కొద్దిగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకున్నట్లు అయితే గనక ఖచ్చితంగా వీరిని మించినటువంటి వారు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఏదైనా అనుకుంటే సాధించేటటువంటి పట్టుదల అధికంగా ఉంటుంది. కష్టజీవులు, ఎంతటి కష్టాన్ని అయినా సరే చాలా సునాయాసంగా మోసేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఖచ్చితంగా వీరు మోసేటటువంటి వ్యక్తులు. ఇలా ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ వీరికి కొన్నిసార్లు అంటే ఇతరులతో సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీరు కొత్త స్నేహితులను అతిగా నమ్మకుండా మీ పని మీరు చేస్తూ ఉంటే గనక మీకు ఏ సమస్య ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక కొత్త స్నేహాలను పక్కన పెట్టేసి మీ యొక్క విధులపైన మీరు దృష్టిని పెట్టండి. పాత స్నేహాలను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. అదేవిధంగా ఆవేశంలో, కోపంలో నిర్ణయాలు తీసుకోవటం, తగువులకి దిగటం వంటివి చేయవద్దు. సమాజం మీ పైన పెట్టుకున్నటువంటి మంచి నమ్మకాన్ని, గౌరవాన్ని మీ చేతులతో మీరే పాడు చేసుకునే అవకాశం కూడా ఉంది. తద్వారా ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశి వారికి మంచితనం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉంటే గనక అస్సలు చూస్తూ ఊరుకోలేరు. ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. కోపాన్ని కొద్దిగా తగ్గించుకోండి. ఈ సమయంలో అంటే మార్చి 18వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి గోచారం చాలా అనుకూలంగా ఉంది. అయితే విజ్ఞానంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. కష్టం అనేది ఫలిస్తుంది. ఎప్పటి నుండో ఎంతో కష్టపడుతూ ఉన్నప్పటికీ దానికి తగినటువంటి ప్రతిఫలం లేదు అని భావిస్తున్నటువంటి మీ యొక్క సమస్య తొలగిపోయి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. పనులు అనేవి సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు మొదలు పెడతారు. అంటే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. పనులు సకాలంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. మీ యొక్క శ్రీమతి వైఖరితో మార్పు వస్తుంది. మానసికంగా కుదుట పడతారు. కీలక చర్చల్లో పాల్గొంటారు మేషరాశివారు. అలానే ఒక వ్యక్తికి దూరంగా ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఆ వ్యక్తి ఎవరు అంటే గనక ఖచ్చితంగా మీ చెడుని కోరేవారు. మీకు కొత్తగా పరిచయం అయ్యి ఎక్కువగా మీతో టైం స్పెండ్ చేయటం కానీ, ఎక్కువగా మీ ఇంట్లో ఉండటం కానీ, ఎక్కువగా మీతో మాట్లాడి మీ చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులను మీరు ఎక్కువగా నమ్మకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు, మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కువగా స్నేహాన్ని పెంచుకొని వారితో ఎక్కువగా పరిచయాన్ని పెంచుకోవటం వల్ల మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కనుక ఎంతలో ఉండాలో అంతవరకు ఉంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. కొత్త స్నేహాల పట్ల మొగ్గుని చూపి పాత బంధుత్వాలను, పాత స్నేహాలను పొరపాటున కూడా మర్చిపోవద్దు. ఇక పాత స్నేహాలను మర్చిపోవటం వల్ల కష్టాలు అనేవి తలెత్తుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. రాత్రి తరువాత మాత్రం ఆ వ్యక్తి వల్ల మీకు జరిగినటువంటి చెడు కానీ, అవమానం కానీ తెలుస్తుంది. రాత్రి 7 తర్వాత ఆ చర్చ మీ ఇంట్లో జరుగుతుంది. అంటే ఈ వ్యక్తిని అనవసరంగా నమ్మానే అని మీరు అనుకోవటం తప్పకుండా జరుగుతుంది. ఇక రాత్రి 7 తర్వాత ఆ వ్యక్తి కారణంగా మీరు కొద్దిగా బాధపడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలుసుకున్నారు కదా, మార్చి 18వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి రాత్రి 7 తర్వాత ఏం జరుగుతుంది అని.
వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.